ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముంబై ఇండియన్స్ టీం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వాళ్ళకి 2 అవే మ్యాచెస్ అలాగే 2 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. సో వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్తో 29th ఆడబోతున్నారు. 4th ఏప్రిల్కి ఢిల్లీ టీం అవే మ్యాచ్ ఆడబోతున్నారు. 7th ఏప్రిల్ వచ్చేసి ఆర్ఆర్తో అవే మ్యాచ్. 12th ఏప్రిల్ వచ్చేసి ఆర్సీబీ హోమ్ మ్యాచ్. సో ఇవి వాళ్ళ మ్యాచెస్. సో మీకేమనిపిస్తుంది ఈ 4 మ్యాచెస్లో ఎంఐ 4 మ్యాచెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళ టీం గురించి మాట్లాడుకుంటే బ్యాటర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ధనీష్ మలావర్, షెఫ్రేన్ రూథర్ఫర్డ్. వికెట్ కీపర్స్ వచ్చేసి క్వింటన్ డికాక్, రాయల్ డింగర్టన్, రాబిన్ లిండ్సే. ఆల్రౌండర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచిల్ శాంట్నర్, కార్బన్ ఘోష్, నమన్ దయర్, షార్దుల్ ఠాకూర్, రాజ్ బావా, మయాంక్ రావల్, అథర్వ అనులోకర్. బౌలర్స్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, అశ్విన్ కుమార్, మయాంక్ మార్కండే, అలహా గంజాఫర్, రాఘవ్ శర్మ, మొహమ్మద్ ఇజార్. సో ఇది వాళ్ళకున్న టీం అయితే. సో వాళ్ళకి మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అలాగే హార్దిక్ పాండ్యా, వీళ్ళందరూ మంచి స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్స్. జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు, దీపక్ చహర్ కూడా ఉన్నాడు. సో వాళ్ళ దగ్గర ఇండియన్ బౌలింగ్ అటాక్ కానీ బ్యాటింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ దగ్గర మెయిన్లీ ఫేస్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, అలాగే వాళ్ళ దగ్గర ఇంకా మెయిన్ బౌలర్స్ లైక్ మిచిల్ శాంట్నర్ కూడా బాగా వేస్తాడు స్పిన్, విల్ జాక్స్ స్పిన్ బాగా వేస్తాడు, షార్దుల్ ఠాకూర్ కూడా మంచి స్ట్రాంగ్ ప్లేయరే, బౌలింగ్ బాగా వేస్తాడు, ఫేస్ అటాక్. సో వాళ్ళ దగ్గర ఫేస్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక ఆల్రౌండర్స్ అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు. ఒక మంచి ఆల్రౌండ్ బ్యాలెన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. అలాగే బిగ్ విన్నర్స్ లైక్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బిగ్ మ్యాచ్ విన్నర్స్ వీళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాగే వాళ్ళు చాలా ఇయర్స్ గా కప్స్ కొడుతూనే వచ్చారు. 5 టైమ్ ఛాంపియన్స్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర విన్నింగ్ మూమెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. సో వాళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దే హ్యావ్ గుడ్ సీజన్ ఉంటుంది. 2020 వరకు వాళ్ళు 5 కప్స్ కొట్టేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ 2013 నుంచి 20 వరకు 5 టైమ్ ఛాంపియన్స్ గా నిలిచారు. ఫుల్ డామినెన్స్ చేశారు వాళ్ళు. 2020 నుంచి వేర్ కమ్యూనిటీ ప్లేయర్స్, బట్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ గానే ఉంది. ఒకసారి ప్లే ఆఫ్స్కి వస్తున్నారు, ఒకసారి క్వాలిఫై కాలేకపోతున్నారు. అలాగే వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అయితే 2023-25 లో క్వాలిఫై 2 దాకా వచ్చారు. సో దే హావ్ గుడ్ స్క్వాడ్. ఇప్పుడైతే మంచి పర్ఫార్మెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాళ్ళ వీక్నెస్ వచ్చేసి మోస్ట్లీ వాళ్ళ కీ ప్లేయర్స్ మీద డిపెండ్ అవుతారు. లైక్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. సో ఇలా కీ ప్లేయర్స్ మీద డిపెండ్ అవుతారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోతే మెయిన్ ప్రెజర్ పడుతుంది వేరే ప్లేయర్స్ మీద. అలాగే వాళ్ళ దగ్గర బౌలింగ్ కన్సర్న్స్ ఉన్నాయి. స్పిన్ ఎవరు వేస్తారు? వాళ్ళ దగ్గర మిచిల్ శాంట్నర్ ఉన్నారు, విల్ జాక్స్ ఉన్నారు. బట్ వీళ్ళు ఓవర్సీస్ ఇద్దరు ఇంక్లూడ్ చేస్తారా లేదా అని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్వింటన్ డికాక్, రాయల్ డింగర్టన్ ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చేస్తారు. తీసుకుంటే ట్రెంట్ బోల్ట్ని తీసుకుంటారు. సో విల్ జాక్స్ ని తీసుకోవాలా, మిచిల్ శాంట్నర్ తీసుకోవాలి. ఈ రెండింటిలో ఏ ప్లేయర్ ని తీసుకోవాలి? సో వాళ్ళకి కాంబినేషన్ ఇష్యూ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. అలాగే ఇండియన్ కోర్ లో కూడా స్పిన్నర్స్ అంతగా లేరు వాళ్ళ దగ్గర. సో స్పిన్ అటాక్ కొంచెం వీక్ గా ఉంది వాళ్ళ దగ్గర అయితే. ఇంకా మిడిల్ ఆర్డర్ ఇన్కన్సిస్టెన్సీ, అలా ఒకసారి బాగా క్లిక్ అవుతుంది. లైక్ మిడిల్ ఆర్డర్ హార్దిక్ పాండ్యా కావచ్చు, అలాగే మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఒకసారి బాగా క్లిక్ అవుతారు, ఒకసారి కొంచెం ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తుంటారు. షెఫ్రేన్ రూథర్ఫర్డ్ స్ట్రాంగ్ ప్లేయర్, అతన్ని మిడిల్ ఆర్డర్ లో తీసుకొస్తారు, లేదా అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా వాడచ్చు. సో తను ఎలా యూజ్ చేసుకుంటారు అని చెప్పనేది ఒక మెయిన్ క్వశ్చన్. అతన్ని జీటీ టీం నుంచి ట్రేడ్ చేసుకుని తీసుకొచ్చారు. దాని తర్వాత నుంచి జీటీ టీం నుంచి ఎప్పుడైతే ట్రేడ్ వచ్చి ముంబైకి ఉన్నాడో ప్రతి ఒక్క మ్యాచ్ విన్నింగ్ మార్క్స్ ఆడుతూ స్టార్ట్ చేశాడు. షెఫ్రేన్ రూథర్ఫర్డ్ ఎస్ఐటీ 20లో కావచ్చు, ఇంకా మెయిన్ మ్యాచెస్ లో కూడా అన్ని పర్ఫార్మెన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చాడు తను.
సో తన పర్ఫార్మెన్స్ ఎంఐ టీంకి ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అలాగే వాళ్ళకి ఇంజరీ కన్సర్న్స్ ఎందుకంటే యశ్వి బుమ్రా ఎప్పుడు ఇంజర్డ్ అవుతాడో తెలియదు. దీపక్ చహర్ ఫామ్ మీద కూడా ఒక కన్సర్న్ ఉంది. సో ఈ ఇంజరీ ఇంకా ఫామ్ కన్సర్న్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి. అలాగే టీమ్ కాంబినేషన్ ఇష్యూస్ ముందుగా చెప్పుకున్నట్టు విలియమ్స్ ని తీసుకుంటారా, షెఫ్రీన్ ఓడేఫర్కి వెళ్తారా, లేదా మిచిల్ శాంట్నర్ తీసుకుంటారా. సో ఈ ఓవర్సీస్ కాంబినేషన్ ఇష్యూస్ కొంచెం అటు ఇటు ఉన్నాయి. ప్లస్ వీళ్ళ దగ్గర మేము చెప్పినట్టు దీపక్ చహర్ ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, షార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురులో ఎంతమందిని తీసుకొస్తారు? బుమ్రా అయితే ఖచ్చితంగా ఉంటాడు. దీపక్ చహర్ని తీసుకొస్తారా, షార్దుల్ ఠాకూర్ని తీసుకొస్తారా? అలాగే ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. సో ఎవరిని ఎక్కడ ఆడిస్తారు? ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కాంబినేషన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అవన్నీ సార్ట్ అవుట్ చేసుకుని ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ లైన్ వస్తే ఖచ్చితంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళకున్న టీంతో మనం ఒక ప్లేయింగ్ లైన్ చూద్దాం. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ దేవ్, విల్ జాక్స్, మిచిల్ శాంట్నర్, దీపక్ చహర్ లేదా షార్దుల్ ఠాకూర్ ఇద్దరిలో ఎవరో కొన్ని ఆడించవచ్చు. ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి మయాంక్ మార్కండ్. సో మీరేమనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్ ఈసారి ప్లేయర్స్ క్వాలిఫై అవుతుందా? వాళ్ళ 6th టైటిల్ అందుకుంటుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.